చెప్పండి ఇయాలటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది? అసలు ఎందుకోసం పెట్టారు ప్రెస్ మీట్? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేని కారణంగా విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా తరగతి గదులు లేని ఒక విషయము, తర్వాత టాయిలెట్లు లేని రెండో విషయము, మూడో విషయం ఉపాధ్యాయుల కొరత. ఈ మూడింటి విషయాలు ఎన్నిసార్లు ప్రస్తావన తీసుకొచ్చినా కూడా వాటికి ఇప్పటి పరిష్కారం దొరకట్లేదు. ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి, ఇంతకుముందు ప్రభుత్వము గురుకులాలు అని చెప్పేసి కులాల పేరు మీద, మతాల పేరు మీద గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెంచుకున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది త్యాగం చేస్తే ఏర్పడిన పాఠశాలని నిర్వీర్యం చేసి మళ్ళీ ఒక కొత్త వ్యవస్థను చేస్తున్నారు. కొత్త వ్యవస్థ చేయడానికి మేము అభ్యంతరం లేదు, కానీ ఉన్న వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి ఆ గ్రామీణ విద్యార్థుల్లో ఉన్న బాధని వాళ్ళు యువకులు కాదు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్య చెప్పడానికి. తర్వాత వాళ్ళకి ఈరోజు చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు. ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం ఉంది, ఎమ్మెల్సీ, కానీ విద్యార్థులకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి వాళ్ళ ఓటు హక్కు లేదు. కాబట్టి వాళ్ళ బాధని ఒక పోస్ట్ కార్డ్ రూపంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఉత్తరాలు రాసి ఇది ఒక సుమోటోగా స్వీకరించి ఆ గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇవ్వండి, మాకు ఇన్ని వసతులు లేవు అని ఆ పిల్లల బాధని ఆ విధంగా అక్షర రూపంలో ఇవ్వడం అనేది ఇది ఒక ఉద్యమము. ఆ బాధను అర్థం చేసుకొని సమస్యకి ఏదైనా పరిష్కారం తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరేమో పాఠశాలల్లో సరైన వసతులు లేవని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మేము విద్యా వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దుతున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఎట్లా చూస్తారు? అంటే ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ దానికి 250 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, కానీ ఆ 250 పాఠశాలలు ఉన్నాయి. అదే ప్రాంతంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ఉంటే ఆ ఒక్క దాని మీద 250 ఖర్చు పెట్టడం మాకేం అభ్యంతరం లేదు. విద్యకి ఎంత ఖర్చు పెట్టినా కూడా తక్కువే. కానీ మరి మిగతా 250 స్కూళ్ళకి పూర్తిగా వదిలేసి ఆ వదిలేసిన కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలే ఈరోజు పోస్ట్ కార్డు రూపంలో ఉద్యమంగా మారింది. కాబట్టి మీరు అది ఎంత చేసినా మేము దానికి అభ్యంతరం లేదు. కానీ ఇన్నేళ్ల నుంచి ఎంతో మంది త్యాగం, ఎవరో స్థలం ఇచ్చిండ్రు ఆ బడికి, ఆ స్థలంలో ఎవరో లైబ్రరీ పెట్టిండ్రు, తరగతి గదులు కట్టించిండ్రు, ఎంతో మంది త్యాగాల ఫలితం ఈరోజు ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్. కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయకండి, దాన్ని కూడా పట్టించుకొని దాని సమస్యలను పరిష్కారం చేయండి అన్నదే ఈ పోస్ట్ కార్డు ఉద్యమం. ప్రతి పేదవాడి అంటే పేద విద్యార్థికి చదువు ఎందుకు అందనివ్వలేకపోతుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తున్నారు? అంటే అందివ్వలేదు అని మనం చెప్పడానికి అవును. ఎస్ ఎస్ అవునవును. అంటే దీంట్లో మనం చాలా దీని మీద రీసెర్చ్ చేయాలి. యాక్చువల్గా ఇంతకుముందు మేము 20 సంవత్సరాల క్రితం వందే మాతరం ఫౌండేషన్ ప్రారంభం చేసినప్పుడు 70% మంది పిల్లలు ప్రభుత్వ బడిలో చదివేది, ఒక 30% మంది మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళేది. ఇది ఆ పిక్చర్ ఈరోజు ఉల్టా అయిపోయింది. ఈరోజు కేవలం 30-35% మంది మాత్రమే ప్రభుత్వ బడిలో ఉన్నారు. రిమైనింగ్ మొత్తం కూడా ప్రైవేట్ బళ్ళకి వెళ్ళిండ్రు. అంటే ప్రైవేట్ బళ్ళ కంటే వాళ్ళకి ఏదో డబ్బులు వచ్చి కాదు, అంటే ఈ వ్యవస్థ మీద నమ్మకం పోయి వాళ్ళు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్ బడికి బస్సులో పంపిస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, మేము వెళ్ళినప్పుడు అయ్యా మేము బలిసి పంపిస్తున్నామా, మాకు ఉన్న ఊరి బడి మీద మాకు నమ్మకం పోయింది, ఆడ చదువు లేదు, వసతులు లేవు, దాని కారణంగా మేము పంపిస్తున్నాము. ఇవన్నీ వసతులను పెంచి చదువు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము ఇదే బడిలో చేర్పిస్తామని అంటున్నారు. వైఫల్యానికి కారణం ప్రభుత్వందే అంటారు. అంటే ఇంకా ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వమే. ఖచ్చితంగా ఇప్పుడు మనకు 15-20% బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తే కానీ వ్యవస్థ పటిష్టం కాదు. అలాంటిది 7-8% కూడా ఇవ్వకుంటే ఎట్లా బాగుపడతాయి చెప్పండి? విద్యా వ్యవస్థ పటిష్టత కోసమే నేను విద్యాశాఖ నా చేతుల్లో పెట్టుకున్నా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఏమైనా మార్పులు చూస్తున్నారా? మేము ఖచ్చితంగా విద్యాశాఖని ఒక ముఖ్యమంత్రి పెట్టుకోవడము అనేది మేము చాలా అభినందిస్తున్నాము. ఎందుకంటే విద్యాశాఖని పెట్టుకునే ధైర్యం ఎవరు చేయరు. ఈయన ఏదో చేయాలన్న ఒక తపనతోని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అదే రేంజ్లో ఇప్పుడు ఏదన్నా ఒక సంతకం పెడితే ఆయన అయిపోతుంది, కానీ ఆ సిన్సియారిటీ, ఆయన ప్రయారిటీస్ మారినాయా, బడ్జెట్ లేదా, లేకపోతే ప్రజలు దీని మీద పెట్టే బడ్జెట్ని గుర్తిస్తలేరా అని అనుకుంటున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈరోజు సమాజంలోని ఏ సమస్య చూసినా కూడా దానికి రూట్ కాజ్ ఏందనంటే ఎడ్యుకేషనే. కాబట్టి ముఖ్యమంత్రి గారు మంచి విద్యాశాఖను పెట్టుకున్నందుకు మేము అభినందిస్తూ, అన్ని సమస్యలకు రూట్ కాజ్ అయిన ఈ స్కూలు ఎడ్యుకేషన్, అది ఊర్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేసినట్లయితే మీ ఆలోచన అది ఖచ్చితంగా అది అందరూ హర్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే చాలా ప్రాంతాల్లో డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు సరైన విద్య లేక. ఎట్లా చూస్తారు? అంటే ఇందులో మేము వందే మాతరం ఫౌండేషన్ దీని మీద రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నాము.
క్వాలిటీ లేని కారణంగా డ్రాప్ అవుతున్నారు. పిల్లలకి ఈరోజు ముఖ్యమంత్రి గారే ఇంజనీరింగ్ వచ్చిన పిల్లవాడు ఒక ఉత్తరం రాయలేకపోతున్నాడు, తర్వాత ఇది క్రిమినల్ వేస్ట్ అన్నారు. అది నిజంగా కూడా మనసులో మాట, అది మేము కూడా అంగీకరిస్తున్నాం. కానీ ఆడ ఆ సమస్య ఉందనంటే దానికి కారణం ఏంటంటే కింద పాఠశాల విద్యనే దానికి కారణం. కాబట్టి ఆ పాఠశాల విద్యని ఎప్పుడైతే పటిష్టం చేస్తామో అప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇది టాప్ ప్రయారిటీగా ముఖ్యమంత్రి గారు దీన్ని ఇష్యూని తీసుకొని ఇంకో 2 ఉచిత పథకాలు తగ్గించినా కూడా పర్వాలేదు, కానీ ఈ పాఠశాల విద్యని పటిష్టం చేసి క్వాలిటీని పెంచినట్లయితే ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం. మా అప్పుడు ఎవరు చాలా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ తక్కువ ఉన్నప్పుడు కొద్ది మంది చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలని చెప్పేసి అప్పుడు ఇంతకుముందు డ్రాప్ అవుట్ అవుతుండేది, ఇప్పుడు డ్రాప్ అవుట్ కూడా లేదు. నీకు 90% ఇంజనీరింగ్ వరకు కూడా వెళ్తున్నారు. కానీ ఆ ఉద్యోగాల కోసం చదువు కాదు, ఆ ఉద్యోగం కోసం కాదు, స్వాభిమానంతో తమ కాళ్ళ మీద ఉద్యోగాలు ఎన్ని ఉంటాయండి? మొత్తం కలిస్తే 13-14% ఉద్యోగాలు ఉన్నాయి. అది ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, మొత్తం కలిస్తే 13-14% ఉన్నాయి. మరి రిమైనింగ్ 80% మంది పిల్లలు ఏంటి? కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన విద్య కూడా ఈరోజు ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ యొక్క డైమెన్షనే పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి టెక్స్టువల్ ఎడ్యుకేషన్తోని జరగాది కాదు, టెక్స్టువల్ కాకుండా కోటెక్స్టువల్ అండ్ కాంటెక్స్టువల్ ఎడ్యుకేషన్ రావాలి. పిల్లలకి పని సంస్కృతిని నేర్పియాలి. తర్వాత పిల్లలు సొంతంగా క్రియేటివిటీని పెంచే ఎడ్యుకేషన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ స్వాభిమానంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ ద్వారా, అంటే మనకు భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఈ హక్కులు ఎవరు తీర్చాలి, ఈ అవసరాలు ఎవరు తీర్చాలి? ప్రభుత్వం తీర్చాలి. ప్రభుత్వాలే ఈ హక్కులను తీర్చలేనప్పుడు ప్రజలను ఈ హక్కులను సాధించుకోవడానికి వీరు వివిధ రకాల పద్ధతులను ఎంచుకోవచ్చు. ఈ ఎంచుకోవటంలో ఇదొక పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ అనేది వారి యొక్క హక్కులు, ఇవి మా అవసరాలు ఉన్నాయి, మా అవసరాలు తీర్చండి అని ప్రజలే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఒక మార్గం ఇది చాలా కీలకమైన అంశం. మనిషి యొక్క జీవనం విధానం, జీవితాన్ని మార్చాలన్న విద్య అనేది ఒక హక్కు. ఈ హక్కును ప్రభుత్వాలు కల్పించలేనప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నది. ఇదే సేమ్ ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ ద్వారా జరిగేది ఇదే. ఎందుకంటే ఇవాళ మనకు 2009లో మనకు విద్యా హక్కు చట్టం వచ్చింది. ఆర్టికల్ 21A ద్వారా విద్యా హక్కుగా మార్చి సుప్రీంకోర్టు మనకు విద్యా హక్కు చట్టాన్ని భారతదేశానికి అందించింది. కానీ ఈ విద్యా హక్కు చట్టం వచ్చి ఇన్ని రోజులైన 2010 ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు అయినా గానీ ఏ ప్రభుత్వాలు గాని విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. చేయకపోగా ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ యొక్క పొలిటికల్ ఎజెండాని ముందు పెట్టుకొని ఇది సాపిస్తాం, అది సాపిస్తాం, ఇంటిగ్రేట్ అని, పీజీ నుంచి కేజీ అని చేస్తున్నారు తప్ప ఉన్న పాఠశాలను పట్టించుకోవట్లేదు. దీనివల్ల ప్రజెంట్ గా చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఇవాళ పిల్లలకు నాణ్యమైన విద్య లేదు, చదువు లేదు, వాళ్ళకు తాగడానికి మంచిని లేవు, ఆట స్థలాలు లేవు, కూర్చోవడం తరగతి గదులు లేవు. కానీ ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మేము చాలా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తుంది. కానీ అభివృద్ధి అనేది ఇవాళ బీహార్లో ఉన్నటువంటి జిల్లాలతో సరి సమానంగా తెలంగాణలో జిల్లాలు ఉన్నాయి. ఏ మాత్రం అభివృద్ధి కాదు. ఇవాళ ఎయిర్పోర్ట్ కడుతుర్రానో, ఫ్లైఓవర్లు కడుతుర్రానో ఇవాళ నువ్వు వాటిని సూచించే అభివృద్ధి కాదు ఇది. ఇవాళ 6th క్లాస్ పిల్లవానికి 1వ తరగతి సామర్థ్యం రావట్లే. 10th క్లాస్ చదివే పిల్లలకు రాత లెక్కలు చేయరాబాయ్ అంటే రాత లెక్కలు ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ 75% పిల్లలకు 1-2 కూడా రావట్లేదు, చిన్న కూడికలు రావట్లేదు. మరి ఇది పొలిటికల్ లీడర్లకు, ప్రభుత్వాలకు పట్టించుకోదా? దాని వైఫల్యం పూర్తిగా ప్రభుత్వం అనేది ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రభుత్వాలు తెలుసు కానీ పట్టించుకోవట్లేదు. దీనివల్ల మాకేమొస్తుంది? మేము ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ స్థాపించే ముందు క్యాంపెయిన్లో మేము 15% విద్యకు ఖర్చు పెడతామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం 8% కూడా పూర్తిగా పెట్టలేని పరిస్థితి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఏ జిల్లాలో చూసినా గానీ పిల్లలకు తగ్గటువంటి టీచర్లు లేరు. డైరెక్ట్ గ్రామీణ ప్రాంతాల పోనీ గ్రామీణ ప్రాంతాలు వదిలిపెట్టు, సరౌండింగ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 16 మండలాలలో, హైదరాబాద్ జిల్లాలో 16 మండలాల్లో ఏ స్కూల్లో కూడా పిల్లలకు తగ్గట్టు టీచర్లు లేరు. ఇంప్లిమెంటేషన్ లేదు. షిఫ్టింగ్ స్కూల్స్ సైదాబాద్ మండలంలో షిఫ్టింగ్ స్కూల్స్ ఉన్నాయండి. పిల్లలకే అసలు పూర్తి స్థాయి ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పడి ఉంటేనే పిల్లలకు చదువు రాదు. షిఫ్టింగ్ స్కూల్స్, రెంటెడ్ బిల్డింగ్లు, ఉదయం 7 గంటల నుంచి 45 వరకు 1 నుంచి 5వ తరగతి బడి, మళ్ళీ ఈ పిల్లలు పోయినాక 6 నుంచి 10వ తరగతి బడి. ఇది ఏం రాజ్యం ఇది? ఏం చేస్తుంది గవర్నమెంట్?
ఏం ఆలోచిస్తుంది, ఏ ప్రజల్ని బాగు చేయాలనుకుంటుంది, అభివృద్ధి దేన్ని సూచిక తీసుకుంటుంది? ప్రపంచ బ్యాంకు ప్రపంచ దేశాల అభివృద్ధి అంటే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అయితే లిటరసీ పర్సెంట్ ఎక్కువ ఉంటుందో దాన్ని అభివృద్ధిగా చేసుకుంటుంది. ఇవాళ తెలంగాణ లిటరసీ పర్సెంట్ ఏంది? ఏ పార్టీ గవర్నమెంట్ చూసుకుంటుందా? ఇవాళ నాస్ అని పెడుతుర్రు, పార్క్ అని వాళ్ళ రిపోర్ట్లు వస్తున్నాయి. గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి అసెస్మెంట్లే పిల్లలకు. ఇవాళ వాళ్ళ గవర్నమెంట్లు నిర్వహిస్తున్నటువంటి స్థాయి పిల్లలకు కూడా ఇవాళ ఆశించదగిన స్థాయి లేదు. పిల్లలకు 75% పిల్లలకు గణితం రాదు, ఇంగ్లీష్ రాదు. మాతృభాష అయినటువంటి తెలుగులో కూడా పిల్లలు చదవలేకపోతున్నారు. 10వ తరగతి 9వ తరగతి పిల్లలకు 1వ తరగతి 2వ తరగతిలో ఉన్నటువంటి కనీస సరళ పదాలు గుణింత పదాలు కూడా ఇవాళ చదవలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు ఉంది. ఇది నిర్లక్ష్య కారణమే. ఇది ఎందుకు ఈ పేద ప్రజలకు మేము పెట్టే వల్ల మాకు ఉపయోగం ఏంది? వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు మాత్రం కావాలి, పిల్లల చదువులు మాత్రం అవసరం లేదు. మాకు అవసరం లేదు. పిల్లల ద్వారా మాకు ఓట్లు వస్తాయా? వాళ్ళతో మాకేం అవసరం? వాళ్ళ తల్లిదండ్రులకు ఉచిత పథకాలు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని అంటారు. కానీ జీవితాన్ని మార్చే ఒక ప్రక్రియలో ఉన్నటువంటి విద్యా హక్కుని ఇవాళ ప్రభుత్వం కల్పించలేకపోతుంది. నిన్న పార్లమెంటులో లోక్సభలో ఒక అనౌన్స్మెంట్ చేసినారు. 73% పిల్లలు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు మొత్తం డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకైతే డ్రాప్ అవుట్? ఏ పిల్లలు కూడా వానంతటా వాడు నేను బడి బంద్ చేస్తా అనుకోడు. ఎందుకైతుడు? వానికి చదువు రాదు. వాడు 10th అయిపోతుంది, 7 అయిపోతుంది, 8 అయిపోతుంది, హై క్లాస్ పోతుండు, వానికి లెక్కలు రావు. సబ్జెక్టు పెరుగుతున్నా కదా, క్లాస్ పెరుగుతున్నా కానీ సబ్జెక్టు పెరుగుద్ది. వాడు అందుకోలేనప్పుడు ఏం చేస్తాడు? ఇది ఇబ్బంది అయింది, వాడు ఎక్కడెక్కడ పోతాడు, వాడు బయటకు వెళ్ళిపోతాడు. వాడు దీనివల్ల ఇవాళ అటువంటి పిల్లలు ఈ రోజున హైదరాబాదులో వాచ్మెన్లుగా చేస్తున్నారు. ఇలా తెలంగాణ ఉద్యమము ఎంతోమంది యువకులు చేస్తే తప్ప ఈ ఉద్యమం రాలేదు. మరి అటువంటి నువ్వు నినాదం ఇచ్చినావు, తెలంగాణ స్థాపించుకున్నావు. అటువంటి యువకులకు ఇలా నువ్వు సరైన విద్యను అందించకుండా, నిర్లక్ష్యం చేసి, టీచర్లను నియమించకుండా, పిల్లలకు మంచి చదువు చెప్పకుండా ఇలా వాళ్ళ నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు మంచి చదువు లేక ఇవాళ వాళ్ళంతా 10th ఇంటర్మీడియట్ డ్రాప్ అయితే ఇవాళ మళ్ళీ వాళ్ళ ఇండ్ల దగ్గర, మళ్ళీ రాజకీయ నాయకుల ఇండ్ల దగ్గర ఈ కార్పొరేట్ కంపెనీలలో వాచ్మెన్లుగా ఛాయలు అమ్ముకునే, నీళ్ళు అమ్ముకునేలాగా తయారవుతారు. తెలంగాణ సాధించింది ఇందుకోసమా?